హలో నమస్తే అందరికీ. ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఇది మా మదర్ స్టైల్. దానికోసం ముందుగా బాస్మతి 2 కప్స్, నార్మల్ రైస్ 1 కప్ తీసుకోవాలి. రేషియో మీకు ఎలా అయితే అలాగా. మా మదర్ ఈ రెండు మిక్స్ చేస్తారు, ఎందుకంటే టేస్ట్ అది కొంచెం కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. సో 2 కప్స్కి 1 కప్ నార్మల్ రైస్, మనం తినే రైస్ వేసుకొని అవి 3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని మ్యారినేషన్ కోసం దాంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజికాయ, యాలకులు, లవంగాలు, స్టార్ అనాస్, ఇవన్నీ వేసుకోవాలి. నల్లకాయలు అంటారు కదా, అవి అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ దానికి సరిపడగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం, వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఘాటుగా ఇష్టంగా తినే వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఆనియన్ లేకుండా చేస్తారు, ఆనియన్ లేకుండా బిర్యానీ అనమాట. ఆనియన్ వేస్తే కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి ఆనియన్ లేకుండా చేస్తారు మా మదరు. సో ఇందులో 1 కప్ పెరుగు, గరం మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. సో బిర్యానీ అంటే ఫస్ట్ మనకి కొత్తిమీర, పుదీనా కదా దమ్ బిర్యానీ అంటే. అవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. మా మదర్ ఆకుకూరలు అనేటప్పుడు కొంచెం ఎక్కువ వేస్తారు ఏదైనా. మా మదర్కి ఇష్టం, మా పిల్లలకి బాగా మంచిదని చెప్పి అలవాటు చేస్తారు ప్రతి దాంట్లో వేసి. నెక్స్ట్ ఇందులో నిమ్మరసం పిండుకోవాలి 1 చెక్క. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, అంటే ఆయిల్ మ్యారినేషన్లో ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కూడా వేస్తారు. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకొని 2 స్పూన్స్ గీ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. మా మదర్ ఏ వంట అయినా చాలా చాలా బాగా చేస్తారు. మా ఇంట్లో రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చాలా ఇష్టం. ఇందులో 1 స్పూన్ మీగడ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది మనం చేసుకునే బిర్యానీకి. కొద్దిగా వాటర్ వేసుకోండి. అంటే ముక్క మనం మ్యారినేషన్లో చాలామంది వేయరు, మా మదర్ అయితే వేస్తారు, ఎందుకంటే ముక్క బాగా మెత్తగా వస్తుంది అలా వేసుకోవడం వల్ల. ఆ మ్యారినేషన్ ఒక 1 అవర్ మ్యారినేషన్ అయిన చికెన్ని తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కొంచెం అడుగు మందంగా ఉండే బాండీలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. దమ్ బిర్యానీ అందరూ వేరేలా చేస్తారు, మా మదర్ ఇలా చేస్తారు. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు బాగుంది అని. మా మదర్ ఏ వంటలైనా చాలా చాలా బాగా చేస్తారు. ఇలా చెప్తున్నాను గొప్ప అని అనుకోకండి, ఎందుకంటే తను పచ్చళ్ళు చేసిన, నిలవ పచ్చళ్ళైనా, రోటి పచ్చళ్ళైనా, ఏ ఫుడ్ అయినా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. చిన్నప్పుడు మాకు ఒక మెస్ ఉండేది. కాలేజ్ స్టూడెంట్స్ అయితే అసలు మా మదర్ ఫుడ్ తిని అసలు ఇంట్లో ఫుడ్లా ఉంది, ఇంత టేస్టీగా మేము ఎక్కడా చూడలేదు, ఇంట్లో మదర్ కూడా ఇంత టేస్టీగా కుక్ చేయరు అనేవారు. అంత బాగా చేస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది కదా, మా మదర్ కుకింగ్ అనమాట. సో బిర్యానీ రైస్ అందులో వేసేసుకొని సరిపడా వాటర్ వేసేసుకోండి. కుక్కర్ తీసుకొని ఉడికిన చికెన్ ఉంటుంది కదా, ఒక 20 మినిట్స్ ఉడికించుకొని రైస్ నానబెట్టుకున్నది వేసేసుకొని వాటర్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఉప్పు అన్నీ సరిపోయిన లేదో చూసుకొని విజిల్స్ పెట్టండి. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. చూసారా, యమ్మీ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇలాగ ప్లేట్లోకి తీసుకొని రైతా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అందరికీ. అండ్ ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.